ఆ ఫోన్ సైలెంట్ లో పెట్టు, ఊకే మెసేజ్లు వస్తున్నాయి. ఏమైంది? మాట్లాడుతున్నా కదా నేను. అనవసరంగా వాళ్ళ ముందు ఇజ్జత్ తీసుకుంటా. ఇన్స్టాగ్రామ్ ఒకటి చూసిస్తా. నేను చూసినా కదా. నాకు మీరు తెలుసా నీకునే? మీరు కేపీహెచ్బిలో ఉంటారు కదా, నువ్వు పెట్టిన. అవును, మీకు ఎలా తెలుసు అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్. అవునా, మీరు కూడా చాలా అందం. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు శివ, నాకు ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. మా ఫ్యామిలీ తప్ప మీరు తప్ప. అదేదో మిస్టేక్ లా ఉంటుంది. నువ్వు ఎందుకు అనుమానం పడుతున్నావు? మిస్టేక్ కాదు శివ, నేను చేయలేను. మిస్టేక్ కాదంటుంది కదా శివ. మెసేజ్ వచ్చినాయి శివ, ఇగో ఇప్పుడే వచ్చినాయి చూడిగో. వస్తూనే ఉన్నాయి కదా మెసేజ్లు. ఏమైంది బంగారం అంట? మరి ఒకటి మెసేజ్ చాలా ఫ్రీ అవుతున్నావు. ఈ మెసేజ్ అవ్వాలి, ఈ మెసేజ్ అవ్వాలి. సో గైస్, వెల్కమ్ టు చిల్కాక. సో ఈరోజు నేను ఒక పెద్ద రివెంజ్ చేయడానికి వచ్చిన నేను. సో ఆ రివెంజ్ చేయడానికి నేను వర్షంలో దర్శేసి వచ్చిన. సో ఆ రివెంజ్ ఏంది అంటే, ఒక అన్ననైతే కామెంట్ పెట్టిండు. ఒక కామెంట్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. అన్న, శాలిని అక్కని అరుణ్ని ఎట్లయినా విడది అన్న, వాళ్ళ జంట నాకు నచ్చలేదు. ఎందుకు బ్రో? సరే నువ్వు అడిగినావు కాబట్టి నేను విడదీస్తా, కానీ ఎట్లా విడదీయాలనేది నాకు తెలియదు. సో ఏదన్నా రివెంజ్ ప్రకారంగా నేనైతే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ పెట్టడానికి అయితే నేను చూస్తున్నా. అది ఎట్లా, ఏ విధంగా అనేది నేనైతే ఆల్మోస్ట్ నీ కామెంట్ చూసినప్పుడే నేను ఆలోచించేసిన. నేను ఈ విధంగా నేను గొడవ పెడతా అని చెప్పేసి అని. సో ఇప్పుడు ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ కావాలి, అంతేనా? వాళ్ళిద్దరు విడిపోవాలి, అప్పుడు నువ్వు సుక్కుని ఉంటావు, అంతేగా? సో ఇట్లా వాళ్ళిద్దరు విడిపోవాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకా వాళ్ళ మీద ఎటువంటి రివెంజెస్ చేయాలి, ఏం రివెంజెస్ చేస్తే మంచిగా ఉంటుంది ఏంది అనేది కింద కామెంట్స్లో చెప్పండి. అంటే మీకు నచ్చలేదు కదా, ఇక వాళ్ళిద్దరూ ఒకటై ఉండడం మీకు నచ్చలేదు కదా, సరే మీరు అన్నట్టే నేను వాళ్ళని విడదీస్తా. కానీ ఇది ఒక పాజిటివ్గానే తీసుకోరు, అసలు నెగిటివ్గా తీసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో శాలిని అక్క ఏడవచ్చు. సో ఆమె ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే హట్ అవ్వకండి, ఎందుకంటే ఆమె మంచి కోసమే చేస్తున్నా. మీరు కూడా ఆమె మంచి కోసమే అంటారుగా, వాళ్ళిద్దరిని విడది అని. విడదీయాలని నాకు కూడా లేదు, కానీ మీరు అడుగుతారు కాబట్టి నేనైతే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఒక గొడవ పెట్టడానికి అయితే చూస్తా. సో అది ఏ విధంగా నేను అనుకున్నా అంటే, శాలిని అక్క ఫోన్ నేను తీసుకుంటాను ఇప్పుడు. యాక్చువల్గా తను రాలేదు ఇంకా, నేను ఒక్కనే వచ్చిన, వర్షంలో దడుచుకుంటూ మరీ వచ్చిన ఆఫీస్కి. అరుణ్ కూడా రాలేదు. ఇప్పుడు వస్తారు వాళ్ళు, ఆల్మోస్ట్ 12 అవుతుంది టైము. ఇప్పుడైతే వాళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే నేను ఏం చేస్తాను అంటే, శాలిని అక్క ఫోన్ అనేది నేను తీసుకొని శాలిని అక్క ఫోన్లో నేను ఒక కన్వర్జేషన్ అనేది నేను బిల్డ్ చేస్తాను. అంటే నా ఫేక్ ఐడి ఒకటి ఉంది, ఆ ఫేక్ ఐడితో నేను శాలిని అక్కతో నేను చాట్ చేసినట్టు ఒక కన్వర్జేషన్ పెడతాను. రిటర్న్ శాలిని అక్క కూడా నన్ను ఫ్లర్ట్ చేస్తున్నట్టు. అంటే యాక్చువల్లీ ఏంటంటే, శాలిని అక్క ఫోన్ ఎప్పుడు నా దగ్గరనే ఉంటుంది. అంటే తన ఫోన్ అంతా పట్టించుకోదు తను వర్క్లో ఉంటే. యాక్చువల్లీ ఇంకొక అమ్మాయి కూడా రావాల్సింది ఒక కేసు కోసం డిస్కస్ చేయడానికి. సో ఆ బిజీలో ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే, శాలిని అక్క ఫోన్ నుంచి వెళ్ళి నేనైతే ఒక ఫేక్ ఐడికి కన్వర్జేషన్ అనేది బిల్డ్ చేసి, కన్వర్జేషన్ అనేది క్రియేట్ చేసి, నేను ఆ ఫోన్ని ఏం చేస్తానంటే, అరుణ్ వస్తాడు కొంతసేపు అయినాక, ఆయన కూడా వచ్చి ఆయన పనిలో ఆయన ఉంటాడు. నేను ఆ ఫోన్ ఆయన పక్కన పెడతా. పెట్టినాక అది ఏ విధంగా అరుణ్ చూస్తాడు, ఏ విధంగా అరుణ్ శాలిని అక్కని క్వశ్చన్ చేస్తాడు, ఏ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతుంది, అది ఎక్కడి వరకు పోతుంది, ఎంత వరకు పోతుంది, ఏంది అనేది మీరు మొత్తం వీడియోలో చూడరు. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళిద్దరూ విడిపోయే ఛాన్సెస్ ఈ వీడియో వల్ల ఉంటాయి అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే శాలినికి వస్తుంది, ఆమె వచ్చేదాకానైతే వెయిట్ చేద్దాం. శాలినికి అనేది వచ్చింది, చాలా మెల్లగా మాట్లాడుతున్నా. ఆమె వేరే కేసులో మాట్లాడుతుంది. నేను సీక్రెట్ కెమెరా తీసుకుంటా, ఆమె ఫోన్ అయితే తీసుకుంటాను. ఒకసారి ఫోన్ ఒకసారి ఫోన్ అవి మొన్న కొన్ని రికార్డింగ్స్ నేను వేసుకోలేదు.
నేను నా దాంట్లోకి వేసుకొని పంపిస్తాను నేను. నీకు ఇంత కూడా తెలియదమ్మా, నువ్వు ఇక్కడనేనా ప్రాపర్ హైదరాబాదేనా? నుంచి ఫాలో అయ్యి నేనైతే ఆమెకైతే మెసేజ్ చేస్తున్నా. దిస్ అకౌంట్ కాంట్ రిసీవ్ మెసేజ్ మెసేజ్ రిక్వెస్ట్లు లేవు. సో ఆమెకైతే నేనైతే మెసేజ్ రిక్వెస్ట్లు అయితే నేను ఆన్ చేస్తాను. లేకపోతే ఆమె నుంచే నాకు నేను మెసేజ్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఆమె నుంచి వచ్చిందంటే ఇంకా ఉంటుంది కదా. సిద్ధు సో గైస్ ఆమె వాయిస్ అయితే మీరు వినండి, లోపల మాట్లాడుతుంది ఆమె. సో గైస్ ఇది మహేష్ బాబు ఉన్న ఫోటో నాది. హాయ్ అని చెప్పి మెసేజ్ పెట్టినా. రైట్, ఆమె నుంచి వెళ్ళి నేను మెసేజ్ పెట్టుకున్నాను. నేను ఇప్పుడు నేను ఒక కన్వర్జేషన్ అనేది పెడతాను. ఇంకొకటి ఏంటంటే ఆమె నుంచి మెసేజ్ వచ్చిందంటే ఇంకా అరుణ్ ఇంకా ఇంకా డేంజర్గా రియాక్ట్ అవుతాడు. సో అది ఎట్లా ఏంది అనేది నేను హాయ్ హూస్ దిస్. గైస్ ఇది నేను 2 ఫోన్లలో నుంచి చార్జ్ చేసి క్రియేట్ చేసిన ఏంటి ఇది కన్వర్జేషను. సో ఇక్కడ ఏంటంటే నేను శాలక్కనే ఇతన్ని ఫ్లర్ట్ చేస్తున్నట్టు చేసిన. నువ్వు సింగిలేనా అని చెప్పేసి అని, మీరు కూడా అందంగా ఉన్నారు, నేను మీ పెద్ద ఫ్యాన్, నాకు మీరు తెలుసు, నేను మిమ్మల్ని చూసిన డైరెక్ట్గా అని చెప్పేసి ఇట్లా నేనైతే ఒకటి చాట్ అయితే క్రియేట్ చేసిన నేను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫోన్ అనేది, ఈ శాలక్క ఫోన్ అనేది తీసి అరుణ్ దగ్గర పెట్టేసిన తర్వాత నేను ఇందులో నుంచి మెసేజ్లు చేస్తూ ఉంటాను. నోటిఫికేషన్స్ ఆన్ ఉంటాయి. అరుణ్ ఎట్లా రియాక్ట్ అయితే ఏందనేది చూద్దాం. ఇక్కడ పెడుతున్నావు నీ ఫోన్. ఏం చేయలేము, మొన్న రికార్డింగ్ చేస్తుంటే ఆ కేసువి నీ ఫోన్లోనే రికార్డ్ చేసి నేను వేసుకోవడం మర్చిపోయినా, అందుకని ఎడ్ ఆఫ్ చేసుకున్నా. ఇక మళ్ళీ నువ్వు ఆమెతో మాట్లాడుతున్నావు ఒక అమ్మాయితో అని చెప్పేసి ఇంకా నేను చాలా డీప్గానే చేసింది పాపం, అది ఇది అన్నీ తీసుకున్నాను. వాడు ఏం చేసిందంటే లాస్ట్లో పెట్టి వెళ్దాం అయ్యో ఆ పిల్ల దగ్గరికి ఇంకా వాళ్ళ ల్యాండ్ అమ్మి కూడా ఆ పిల్ల డబ్బులు పెట్టుకున్నారు. 7 లక్షలు ఇతను వచ్చినాయంట. ల్యాండ్ అమ్మి కూడా అమౌంట్ పెట్టింది. లాస్ట్ కోసం నేను పెళ్లి చేసుకోను, ఏంది నాకు అవసరం లేదు, తప్పు 4 years నుంచి నాతో రిలేషన్లు ఉన్నావు, ఇంకో వేరే పిల్లతో ఉండలేవు అని చెప్పి ఏం గ్యారంటీ, పెళ్లి మెసేజ్లు చేస్తున్నారు. ఎవరిది ఫోన్? పెళ్లి కాకముందే నాతో రిలేషన్లు ఉన్నావు అని చెప్పి వాడు ఆ పిల్లని అట్లా ఆ పిల్లని వదిలేసుకోవాలని చెప్పి ఏదో ఒకటి పెట్టి అట్లా వదిలేసినారు. అక్కడ నాకు వాడు కావాలంట, నా ఫ్యామిలీ లేకుండా సరే వాడు కావాలని చెప్పి వచ్చి ఏడుస్తున్నాడు. సో ఆ ఇంటరెస్ట్ ఆ పిల్లని ఇబ్బంది వీడియో చేయొచ్చు కానీ చిన్న పిల్ల మాక్సిమం ఆ పిల్లకి ఆ ఫోన్ సైలెంట్ లో పెట్టు, ఊకే మెసేజ్లు వస్తున్నాయి. ఏమైంది మాట్లాడుతున్నా కదా నేను అనవసరంగా వాళ్ళ ముందు చూపిట్రా. ఏమైంది చూపిస్తా. ఏమైంది రో? నాకేం తెలుసు ఆడవాడు. ఇన్స్టాగ్రామ్ ఒకటి ఒకసారి చూసిస్తా నేను చూసినా కదా. కర్రా చూసిస్తా అన్నా. ఏమైంది బ్రో? ఏమైనా సీరియసా? ఏం పోయాడు సిద్ధు. నీకు తెలియదే మెసేజ్ పెట్టినా, చాటింగ్ చేసినా. ఈ మస్తు వస్తాయి బ్రో ఐడీల నుంచి, వేరే వేరే ఎవడో మెసేజ్లు చేస్తాడు మాకు. వచ్చుడు కాదు శివ, రిప్లై ఇచ్చింది. ఏ ప్రామిస్ నేను అస్సలు ఇయ్యలేదు. నేను అసలు బ్రో అని తప్ప నేను ఏ మెసేజ్ కు రిప్లై ఇయ్యా. అమ్మాయి ఉంటే
ఈమెయిల్ కదా ఐడి నువ్వు చూడు ఏంటన్నా బ్రో ఉందా చూడు విజిస్ అని చెప్పేసి వాడు పెట్టిండు మ్యామ్ శాలిని అని అన్నది ఓకే అని వాడన్నాడు నాకు మీరు తెలుసా నీకునే శివాని నా ఐడియే నాకు ఫస్ట్ ఏం శివాని మీరు కేపీహెచ్బిలో ఉంటారు కదా నువ్వు పెట్టిన అవును మీకు ఎలా తెలుసు అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ అవునా మీరు కూడా చాలా అందం ఇందక మీరు అట్లా చెడ్డిద్దని చేస్తురా మహేష్ బాబు ఫోటో ఉంది నువ్వు మహేష్ బాబు ఫోటో అందంగా ఉంది అంటున్నావు చూసినావు ఆయన ఏమన్నా నేను వాడు అస్సలు చూడలే నాకు వాడు నువ్వు అయినా బ్రో అని మెసేజ్ పెడతావు కదా నేను సింగిల్. నేను ఈ ఇందాక కావాలంటే సింగిల్ అని అడుగుతున్నాను. నువ్వు సింగిలేనా ఎందుకు నేను ఏ మెసేజ్ ఇందాక ఏమైంది ఇది ఎవరిది మెసేజ్ ఎవరిది నేను దేని సంపుతా మరి ఎవరిది మెసేజ్ నువ్వు చాలా ఫ్రీ అవుతున్నావు ఈ మెసేజ్ ఎవరి ఈ మెసేజ్ ఎవరి నాకేం తెలుసు ఆ ఎవరిది message message? ఎవరిదో నాకేం తెలుసు తమాషాలు చేస్తున్నావా నాకేం కొట్టకుండా తెలుసు? మాట్లాడు ఇది ఎవరు మరి నాకేం తెలుసు వాడోడు అయితే బ్రో ఎవరెవరో మెసేజ్లు చేస్తుంటారు బ్రో ఒకసారి శివ, కూర్చొని ఎవరెవరో మెసేజ్ చేయడం కాదు ఆ. రిప్లై ఇక్కడ చూడు నువ్వు చూడు నువ్వు సింగిలేనా నీకు ఎందుకు సింగిల్ అయితే అవును మంకి బొమ్మ పెట్టి కళ్ళు మూసుకున్నావు సిగ్గుపడుతున్నావు నేను అస్సలు వానికి అమ్మ తోడు నేను రిప్లై ఇయ్యలే అమ్మ తోడు మరి ఇది ఎవరిది నాకేం తెలుసు అది ఎవరిదో ఏం లేదు. ఆమె అసలు ఎవరికి రిప్లై సింగిల్ అంటే నువ్వు సిగ్గుపడుతున్నావు ఏం లేదు మీరు ఓకే అంటే మనం డేట్ కి వెళ్దాం అది నేను చేయలేదు నేను మెసేజ్ చేయలేదు అమ్మ తోడు ఐడి నీదే కదా ఐడి నాది ఫోన్ నీదే కదా? కావాలంటే ఎంక్వైరీ ఐడి చేసి నీదే కదా అవును నేను ఫోన్ మెసేజ్ నీదే చేయలేదు కదా నేను మెసేజ్ చేయలేదు నువ్వు మెసేజ్ చేయండి ఎందుకు అనిపిస్తుంది నువ్వేమన్నా అనుకో, నేను మెసేజ్ చేయలేదు డేట్ కొట్టావా? ఎవరని తెలిసిన తెలిసిన ఫ్రెండ్ అని చెప్పు ఎవరన్నా ఉంటే మరి శివ నాకు కూడా ఫ్రెండ్ ఉన్నారు శివ నా ఫ్రెండ్స్ లేరు ఎవ్వరు లేరు మా ఫ్యామిలీ తప్ప మీరు తప్ప బ్రో ఎవ్వరు లేరు. అదేదో మిస్టేక్ లా ఉంటుంది నువ్వు ఎందుకు అనుమానం పడుతున్నావు లేదు, బ్రో నేను మిస్టేక్ కాదు శివ, నేను చేయలేను మిస్టేక్ కాదంటుంది కదా శివ నేను చేయలేను అసలు మిస్టేక్ కాదు ఏ నీ పిచ్చా బాగలే నేను చేయలేను బ్రో అది. కూర్చొని నువ్వు సాల్వ్ చేసుకో బ్రో ఎందుకు ఒకసారి కొట్లాడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు మీరు ఓకే అంటే మనం డేట్ కి వెళ్దాం ఓ నిజమా ఎప్పుడు కలుద్దాం అంటే మీరు ఎప్పుడు అంటే అప్పుడే నేను రెడీ అంట ఇందాక రెడీ అన్నాను. నేను అమ్మ తోడు చెప్తున్నా నేను ఆ ఈ మెసేజ్ ఐడి ఎవరిది ఇన్స్టాగ్రామ్ ఐడి నేను అంత పెద్ద వాళ్ళు మెసేజ్లు చేస్తేనే రిప్లై ఇయ్యాలి ఒకవేళ రిప్లై ఇస్తే హాయ్ బ్రో ఏంటి మీ ప్రాబ్లం అని చెప్తా నేను ఐడి ఎవరిది సరే, మొత్తం చెప్పేది విను. ఆ మెసేజ్లు తప్ప వేరే మెసేజ్లు అన్నిటికీ బ్రో అనేది అని వీరికి ఆడ పేరు లేదు ఊరు లేదు ఫోటో కూడా లేదు వానికి నేను డేట్ అని ఎందుకు చెప్తా నువ్వు అందరితో బ్రో అని చాట్ చేస్తావు కదా మరి ఇంకెందుకు బ్రో అని పెట్టలేదు బ్రో మహేష్ బాబు ఫోటో ఉందని పెట్టలేదేమో ఏ మహేష్ బాబు ఆలీలు ఏంది శివ నాకు మహేష్ బాబు అయినా కానీ నేను ఎవరైనా సరే మహేష్ బ్రో బాబు మహేష్ బాబు శివ అవును బ్రో, మొన్న మహేష్ బాబు విజయ్ కొండనే బ్రో విజయ్ కొండనే హీరో నచ్చిన హీరోనే బ్రో అంట విజయ్ నేను. దేవరకొండ. ఆ, నాకు నచ్చిన కొంతమంది హీరోలనే బ్రో అంటే ఎప్పుడన్నా కలిస్తే ఏదైనా ఆడియో రిలీజ్ అట్లా కలిస్తే కాల్స్ కూడా మాట్లాడినావా ఆ? మరి ఇదేం ఆడియో కాల్ ఉంది నేనైతే అస్సలు చేయలేదు కావాలంటే ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందేమో ఏం? నేను అస్సలు చేయలేదు కాదక్క, ఇది నీ ఇప్పుడే ఛానల్ జరిగింది నేను చేయలేదు ఇప్పటికి శివ. కూడా మెసేజ్ వచ్చినాయి శివ ఇగో ఇప్పుడే వచ్చినాయి చూడిగో ఆ, ఇదిగో వస్తూనే ఉన్నాయి కదా మెసేజ్లు ఏమైంది బంగారం అంట నీకు నీకు ఒకవేళ నచ్చలేదు అనుకో చెప్పు ముఖం మీద చెప్పు నాకు నచ్చలేదమ్మా నువ్వు అని చెప్పు నీకు పిచ్చా నేను లైట్ బాగా? తీసుకుంటా. ఆ, నేను చేయలేదు ఏంటిది? మరి ఏంటి నువ్వు చేయనప్పుడు ఎవరు చేసిరు అక్క అది ఎక్కడి నుంచి వచ్చిన మెసేజ్లు చెప్పేసాయి కదా అక్క అయిపోతుంది కదా నా ఛానల్ మీద ఒట్టు అమ్మ తోడు నేను చేయలేను నువ్వు బ్రో చేయనప్పుడు నీకు అంత నమ్మకం లేకుండా ఉందా బ్రో ఆమె మీద నీకు మరి ఇన్ని ఇయర్స్ లవ్ చేసుకొని నువ్వు ఇప్పుడు ఆ మెసేజ్లు ఎక్కడన్నా వచ్చి ఉంటాయి బ్రో అవి ఇప్పుడు మెసేజ్ నేను చేయలేదు అవి. కొన్ని అది ఇన్ని రోజుల నుంచి లేని కన్వర్సేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది షార్ట్ కట్ లో పెడతా నువ్వు పోయి డేట్ కి పోదామని షార్ట్ కట్ లో పెట్టినావా అది నేను చేయలేను అవి కాదు మెసేజ్ లేడికైనా వస్తాయి రావడం వేరు మనం రిప్లై చేయడం వేరు కదా ఇది రిప్లై ఇచ్చింది కదా వేరే ఇంతకు ముందుకు ఎప్పుడైనా అయిందా ఇట్లా ఇంతకు ముందుకు ఎవరికైనా మెసేజ్ చేసి అసలు రిప్లై నేను మెసేజ్ లకు రిప్లై హాయ్ బ్రో ఎక్కడ ఏం ప్రాబ్లం దీనిలో బ్రో వేయడం చూడు
సరే దాంట్లో లేదు వేరే మెసేజ్లలో చూడు. నేను ప్రతిదీ బ్రో, ఆ అబ్బాయి అయితే బ్రో అంట, అమ్మాయి అయితే హాయ్ మా హాయ్ Bro సిస్టర్ అంట. అంట. బ్రో లేదా కాదులా శివ నేను అబ్బాయి ఫేక్ ఐడి ఉంటది బ్రో, అది వండో ఫేక్ ఐడి ఉంటే వాళ్ళ మెసేజ్లు ఉంటాయి. మనం రిప్లై ఎందుకు ఇస్తాం ఫేక్ ఐడికి? డేట్ కి పోదామని ఎందుకు ఇస్తారు? అవసరం ఏముంది?